మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంకెప్పుడు పాలకూర వద్దు అన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇక్కడైతే మీడియం సైజు ఒక 4 ఉల్లిపాయలు అయితే ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక 10 నుంచి 15 వెల్లుల్లి, మీరు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మిక్సింగ్ బౌల్లో వెల్లుల్లి, ఉల్లిపాయ, అందులోనే కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్ల కారం వేసేసుకొని మంచిగా ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని, అక్కడ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని కొద్దిగా చిటపటలాడాక అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్, సో ఇదైతే వేసేసుకొని మంచిగా ఉల్లిపాయ, వెల్లుల్లి పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలే అంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి. మూత పెడితే మంచిగా కుక్ అయిపోయి స్మెల్ అంతా వెళ్ళిపోయి ఇలా చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఆయిల్ తేలిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసి మళ్ళీ కలుపుకోండి. ముందుగా శుభ్రంగా మనము కట్ చేసుకొని వాష్ చేసుకున్న పాలకూర, మీకు కుదిరితే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోండి కాడలు లేకుండా. నేనైతే కాడల్ని వేస్ట్ చేయకుండా కాడలు కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకుంటున్నాను. అంతా ఒకసారి మనం కింద పేస్ట్ అయితే ఉంది కదండి, అది పాలకూర మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసేసి కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసి వదిలేస్తే చూస్తున్నారు కదా మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఇందులోనే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పాలకూర వెల్లుల్లి కారం తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేస్తారా? ఇలాంటి యూస్ఫుల్ వీడియో కోసం మన పేజ్ని ఫాలో కొట్టండి. మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డూ ఫాలో ఫర్ సచ్ కంటెంట్. బాయ్ గైస్.